కాకినాడ జిల్లా కాకినాడ సిటీలో స్టేట్ మాల కార్పొరేషన్ డైరెక్టర్ గుడ్ల అప్పారావు అనే కొల్లాబత్తుల అప్పారావు ఆధ్వర్యంలో అంబేద్కర్ 136వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా పట్టణం నందు ఇంద్రాపాలెం సెంటర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించి అక్కడి నుండి పాదయాత్రగా వందల యువతతో భానుగుడి సెంటర్ వరకు యాత్రను కొనసాగించారు. అక్కడ బహిరంగ సభను నిర్వహించి ఆ దేశానికి అంబేద్కర్ సేవ మరువలేనిది అని, అన్ని వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతిని సందర్భంగా రేపు 14వ తారీఖున వారి జయంతి సందర్భంగా ముందుగా మేలు కొలుపు రాణి అని చెప్పి కాకినాడలో ప్రారంభించడం జరిగింది. ఈ కాకినాడ జిల్లాలో మన కోనసీమలో చూసుకున్నట్టు ఎస్సీ రిజర్వేషన్ 3 ఎంపీ ఉన్నారు. మా కాకినాడ జిల్లాలో ఎస్సీ రిజర్వేషన్ లేదు, త్వరలో అవుతుంది. కానీ అప్పటి వరకు కూడా ఈ కాకినాడ నియోజకవర్గంలో 7 పార్లమెంట్లో కూడా ఉన్నా లేకపోయినా మా సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారి ఆధ్వర్యంలో ఎస్సీ బీసీ మైనార్టీలందరికీ కూడా సమన్వయం నడిపిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ తెలుగుదేశం పార్టీ ఉన్నతమైన స్థాయిలో మా ఎస్సీ సోదరులందరికీ కూడా ఉన్నతమైన స్థానాలు కల్పించి గౌరవించినటువంటి వ్యక్తి కొండబాబు గారి ఆధ్వర్యంలో కాకినాడలో ఈ యొక్క భారీ ర్యాలీ నిర్వహించడానికి అనేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదేమైనా అంబేద్కర్ విగ్రహాలు కాకినాడలో ఒక 50 ఉంటాయి. రేచిలపేటకో అచ్యుతాపురంకో బ్యాంకుపేటకో పరిమితమైపోయి ఆ 14వ తారీఖున అక్కడే చేసుకోవడం జరుగుతుంది. కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఈ యొక్క ఎస్సీ నియోజకవర్గం కాకినాడ ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధ్యక్షుడిగా నాకు ఇచ్చినప్పుడు నేను అనుకున్నాను, మా పేటలకు అంబేద్కర్ పరిమితం కాకూడదు. స్టాట్యూ దగ్గరే ఈ జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని కాకినాడ నడిబోట్లో ఊరేగింపు చేసి ప్రజలందరూ మేలు పలపాలా, ఆయన గురించి ఒక రోజు చర్చ జరగాలని చెప్పి 10వ తారీఖున ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం పెట్టడం మొట్టమొదటిసారిగా నాకు మా సిటీ శాసనసభ కొండవారు ఫుల్గా ప్రోత్సహించి నన్ను ముందుకు నడిపించినందుకు మరొకసారి జైభీములు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కాకినాడలో ఈ ఎస్సీలందరూ కూడా ఎంతో ఉచితంగా తగ్గిపోతున్నటువంటి రోజుల్లో ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎందుకు తీసుకెళ్లాలో ముందుకు ఆలోచనతో ముందుకొచ్చారు. ఈ కార్యక్రమం నన్ను పోషిస్తూ కాకినాడ మా ఊర్లో ఉన్న ఇక్కడ కథమశెట్టి ప్రభాకర్ బాబీ గారి, మా అమలాపురం ఎమ్మెల్యే హైదరాబాద్ ఆనందరావు గారు కానీ నాకు ముందుండి అన్ని విధాల సాయి సాగర్లు అందించి ఈ కార్యక్రమం విజయవంతం చేయడం, మరి ముఖ్యంగా 2005 నుంచి కూడా ఒక చిన్న కార్యకర్తగా నన్ను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్గా తీసుకొచ్చినట్టు మరొకసారి మా కొండబాబు గారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఊపిరున్నంతకాలం ఏప్రిల్ 10వ తారీఖున చాలా కష్టం, ఒక్కటి చేయడం అంటే చాలా కష్టం. అంబేద్కర్ అలాగనుకుంటే ఏమీ చేయలేకపోను. ఏదైనా ఆయన చేశాడు కాబట్టి ఆయన బాటలో ఆయన ఆశీర్వాదం అనిపిస్తూ ఈ యొక్క మేలుకొలుపు రాలి వేల మందితో ఈ త్వరలో లక్షల మంది దాకా చేరాలని చెప్పి కోరుకుంటూ నాకు ఇచ్చిన ఒక సందర్భం.